తెలంగాణలో ఇది 17 సీట్లు 17 సీట్లలో మనం అంచనా వేసిన మనం ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు ముందే తెలుసు ఆయన ఓవైసీ గారు గెలుస్తారన్నారు, గెలిచారు. కానీ ఆ మాధవీలత అనేది ఆమె ఇంట్లో బోళ్ళు కడగడానికి కూడా పనికిరాని, చెత్తూడడానికి కూడా పనికిరాని మాధవీలత ఎన్ని డ్రామాలు వేసిందో. శివుని గుళ్ళల్లో ఉండే శివుని వీధులలోకి తెచ్చి తామని శివుని అవమానించింది దరిద్రపతి. అందుకే ఆ పరమశివుడే ఆ మాధవీలత ఎడ్డిదాన్ని ఓడగొట్టిండు. అవునా కదా? చెప్పండి మిత్రులారా. సో అంటే పొద్దుగాలేసి హిందూ ముస్లిం మరి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులు మాధవీలతకు ఓటేసినా మరి మాధవీలత కన్సిడరబుల్ ఓట్లు వచ్చేటి కదా. అరే మతం మీద ఓట్లు పడేరా అయ్యా. నువ్వు బువ్వ పెట్టేది చెప్పండి, తిండి పెట్టేది విద్యాలయాలు, లేకపోతే ఇంకోటి పనికొచ్చేది చెప్పండి. మతం అనేది ఎవరి బిలీవ్ సిస్టమ్, వాడు మొక్కుంటాడు, వానికి మానసిక ప్రశాంతత దొరుకుతుంది, గంతవరకే. జై శ్రీరామన్ కూర్చుంటే బువ్వ రాదు. అర్థమైందా? సో ఆ క్రమంలో అది ఓల్డ్ సిటీలో మన మాధవీలత ఓడిపోయింది. తర్వాత మిగిలిన కేసీఆర్ అనే దుర్మార్గుడు నా అంచనా ప్రకారం ఆయన అదే ఈ బాపనోడు బీజేపీ వాడు అందరిని భయపెట్టించి గెలవాలని ప్రయత్నం. అట్లా ఎన్నికల ముందు ఎన్ని పార్టీలను కూల్చిండు, ఎన్ని ప్రభుత్వాలను కూల్చిండు. అది 10-15 కూల్చి మన కాంగ్రెస్ ఏడుంది అంటాడు. కాంగ్రెస్ గట్టి నేను నమ్ముకుంటా, కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. వానికి ఎంత అంటే నేను ఏం చేసినా నడుస్తుంది. నడిచిందా? నడవదు. అట్లా నడవది. నీ ఒక్కరికే తెలివిపెట్టింది అనుకుంటే భ్రమ అది. అందరూ అన్ని గమనిస్తున్నారు, ఎవరు చిన్నపిల్లలు లేరు. అవునా కదా? సో ఆ క్రమంలో వంగబెట్టి కొట్టిర్రు అది బీజేపీని. వాని అహంకారాన్ని, వాని నియంతృత్వాన్ని, వాని యొక్క విద్వేషాలని, వాని యొక్క బీజేపీ ఐటీ సెల్ ఫేకులని, దుష్ప్రచారాలని, గోబెల్స్ ప్రచారాలని, గోధి మీడియా యొక్క చెత్త ప్రచారాలని వంగబెట్టి మళ్ళా లేవకుండా కొట్టిర్రు బీజేపీని. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాను బంతిని ఎంత కిందికి కొడితే, ఎంత స్పీడ్గా కొడితే అంత పైకి లేస్తుంది. ఓకే. సో ఆ క్రమంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు, అదే బీజేపీ. ఎందుకు చెప్తున్నా బీజేపీ? ఎందుకంటే ఆడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపలేసిండు, ఇక్కడ కవితని అరెస్ట్ చేసి లోపలేసిండు. సో తన బిడ్డని ఇడిపించుకోవాలన్న ఆ కారణమా, లేకపోతే కాంగ్రెస్ మీద కోపం పెట్టుకున్నాడా అసెంబ్లీలో ఓడగొట్టిరని మన కారణాలు కరెక్ట్ తెలియదు. లేకపోతే మేము దోసుకునే మెంటాలిటీ ఉన్నాం కాబట్టి మోడీ తెచ్చిన ఏ బిల్లుకైనా నేను సహకరించినా వాడు దోసుకుంటాడు, నేను దోసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి నువ్వు మీది తినాలే మాది తినాలే అన్నట్టుగా దోసుకునేటోడికి బీజేపీ అయితే నన్ను దోసుకొని ఇచ్చింది, నా దోసుకున్న వాటిని కాపాడుకొని ఇస్తుంది, వాని వాటా ఇస్తే వానికి సరిపోతుందని ఆ ఉద్దేశంలోనా? కారణం ఏదైనప్పటికీ కేసీఆర్ అనే దరిద్రుడు వాడు కొట్లాడలేదు, అస్త్ర సన్యాసం చేసిండు. అంటే దాని అర్థం ఏంది? బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లన్నీ బీజేపీకి పడేటట్టు చేసిండు.